సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నువ్వు ఒక పెద్ద ఆపదలో ఉన్నావు తల్లి. ఆ ఆపద నుంచి బయటపడవేయగలిగే వ్యక్తి ఒకడే ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఈరోజు నువ్వు పూర్తిగా తెలుసుకో తల్లి అని చెప్పి బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. ఏంటి బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువుగారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువుగారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. బాబా మనకి ముందుగానే తెలియచేస్తూ ఉంటారండి. మన అందరము కూడా ఎలాంటి ఒక పరిస్థితిలో ఉన్నామో, ఈ పరిస్థితి నుంచి మనం బయటపడడానికి ఏమేం విషయాలు చేయాలి అనేది బాబా మనకి తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎవరైతే కనుక ఒక చిన్న సమస్యలో కానీ ఒక ప్రమాదంలో కానీ ఉన్నామని అనుకుంటున్నామో, ఆ ప్రమాదం నుంచి బయటపడవేయడానికి ఒక వ్యక్తి అనే అతను ఎవరైతే ఉన్నారో, ఎవరి మూలంగా అయితే ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందో అనేది ఒక భక్తురాలికి బాబా తెలియజేసిన ఒక విషయం అండి. మనందరము అనుకుంటాం ఈ సమస్య నుంచి ఎలా బయటపడతామా అని. అందుకు ఎవరో ఒకళ్ళ మూలంగా మనం బయటపడడానికి కారణంగా ఉంటుందండి. అది ఏంటి, ఎవరు ఆ వ్యక్తి అనేది మనం తెలుసుకుందాం. సాధారణంగానే మనందరము కూడా ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, ఎన్నో రకాల పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం, ఆలయాలకు పెద్ద పెద్ద ఆలయాలకు వెళుతూ ఉంటాం. అయినా సరే మన సమస్య అనేది తీరదు. ఒకసారి ఒక భక్తుడండి చాలా వరకు కూడా ఒక సమస్యలో ఇరుక్కుపోయాడనమాట. ఆ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో ఆలయాలకు వెళ్ళాడు, ఎంతో మందిని అడిగి చూశాడు, ఆ సమస్య నుంచి బయటపడలేకపోతున్నాడు అనమాట. అది ఏంటి అనంటే, అతను ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టుకున్నాడండి. ఆ మెడికల్ షాప్లో అంటే మామూలుగా మెడికల్ షాప్కి ఎవరైనా సరే కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన మందులు అనేవి ఇస్తూ ఉంటారు కదా. అంటే మామూలుగా ఒక ప్రిస్క్రిప్షన్, పెద్ద పెద్ద మెడిసిన్స్ అయితే కనుక కంపల్సరీగా ప్రిస్క్రిప్షన్ అనేది మనకు కావాలి. కానీ ఆ రోజు ఒక పిల్లవాడు వచ్చాడండి ఆ మెడికల్ షాప్కి. వచ్చినప్పుడు ఆ పిల్లవాడు అడిగాడనమాట, పలానా మెడిసిన్స్ కావాలి అని. సరే అని అతను మా అమ్మగారికి ఇలాగా ఫీవర్గా ఉందండి, ఒక మెడిసిన్స్ ఇమ్మని చెప్పారు. అమ్మకి హెడేక్గా ఉంది, ఫీవర్గా ఉందని అడిగినప్పుడు మామూలుగా క్యాజువల్గా అడిగిన దానికి మామూలుగా మెడికల్ షాప్లో మెడిసిన్స్ ఇస్తూ ఉంటారండి. అలాగా అతనికి ఆ మెడిసిన్స్ ఇచ్చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తనకు తెలుస్తుందండి తను ఒక ప్రమాదంలో ఉన్నాను అని. ఇంతకు ముందుగానే అండి తనకి తన భార్య మూలంగా మెడికల్ షాప్ పెట్టుకున్న అతనికి తన భార్య మూలంగా ఒక ఆవిడ చెప్తుందనమాట, అమ్మ మీ ఆయన అంటే నీ భర్త ఒక ప్రమాదంలో ఉన్నాడు, ఆ ప్రమాదం నుంచి బయటపడాలి అని అంటే కనుక నిజంగా నువ్వు ఎన్నో రకాలుగా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మీ హస్బెండ్, అంటే నీ భర్త సమస్య అనేది తీరాలి అని అంటే కనుక నువ్వు అంటే నిజంగా అండి మనందరము కూడా అనుకుంటూ ఉంటాం ఎవరి సమస్యలు వాళ్ళకేనని. కానీ మన సమస్య తీరాలి అని అంటే మన హస్బెండ్ ద్వారా నుంచి మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆయన ఏదైనా ఒక మంచి పని చేస్తే ఆ పుణ్యం అనేది మనల్ని కాపాడుతుంది. అలాగే మనం ఒక మంచి పని చేస్తే మన హస్బెండ్ని అంటే తన భర్తని ఎలా అయితే కాపాడుకోవాలో తనకి తెలియక సతమతం అవుతూ ఉన్నప్పుడు ఒక ఆలయానికి వెళుతుందండి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆవిడ కనపడి ఆవిడకి చెప్తుందనమాట, అమ్మ నీ భర్త ఇలాగ ప్రమాదంలో ఉన్నాడు, ఆ ప్రమాదం నుంచి బయటపడాలి అని అంటే కనుక ఒక్కటే ఒక దారి అని చెప్తుంది. ఆవిడకి అర్థం కాదు, ఈవిడికి ఎలా తెలుసు తనకు ఒక ప్రాబ్లం, అంటే మెడికల్ షాప్లో ఒక ప్రాబ్లం వచ్చిందండి. అది ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తాను. అది జరగడానికి ముందుగానే ఆవిడ చెప్తుంది ఇలాగా, ఏంటి ఆ సమస్యకి దారి అని చెప్పినప్పుడు, అమ్మ నువ్వు ఎవరికైతే కనుక పలానా రోజు సహాయం చేస్తావో ఆ సహాయం చేసినప్పుడు ఎవరి నోట నుంచి అయితే కనుక నువ్వు దీర్ఘాయుషుగా ఉండు తల్లి అని చెప్పి నిన్ను దీవిస్తారు, అలాంటి ఒక దీవెనలు అనేవి నీ భర్తని కాపాడతాయి అని చెప్పి తను చెప్తుందండి. ఏంటా ఇలా అంటుంది, ఇప్పుడు జరుగుతున్న సమస్యకి తను చెప్పేదానికి సంబంధం లేదే అని చెప్పి ఆలోచిస్తుంది. సరే అని చెప్పేసి ఆవిడ ఆ మాటలు వినేసి వెళ్ళిపోతుందండి.
అంటే తన భర్త కోసం అండి తన భార్య చేయని పనులంటూ ఏమీ లేవు. అంటే తన భర్త అంటే తనకి చాలా గౌరవం ఎక్కువ, చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. తనకి ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా సరే తను అల్లడిల్లిపోతుందండి. అలాంటిది ఒక పెద్దావిడ ఇలా చెప్పింది అని చెప్పి తన భర్తతో చెప్తుందండి. అరే పెద్దవాళ్ళు అలాగే చెప్తూ ఉంటారులే, నువ్వు అవన్నీ ఏం పెద్దగా పట్టించుకోమా. కానీ ఈ సమస్య రావడానికి వాళ్ళకి ముందుగానే తెలుస్తుందండి. ఇంకా ఆ భర్తకి ఇట్లా మెడికల్ షాప్లో ఒక పిల్లవాడికి మెడిసిన్స్ ఇవ్వడం, అవి వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన తర్వాత ఆ మెడిసిన్స్ అనేవి తనకి సెట్ అవ్వకపోవడం, అందరికీ కూడా అన్ని మెడిసిన్స్ సెట్ అవ్వదండి, ఒక ఎలర్జీ లాగా రావటం. ఆ ఎలర్జీ అనేది చాలా వరకు కూడా ఒక ప్రమాదానికి గురి అవ్వడానికి కారణం అవుతాయండి. అందువల్ల ఎవరు ఇచ్చారు నీకు ఈ మెడిసిన్స్ అని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్న కూడా గొడవకి రావడం అనేది జరుగుతుందండి ఆ మెడికల్ షాప్ అతని దగ్గరికి వచ్చి. అంటే తనకి ఒక స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, లేదంటే ఒక హెవీ డోస్ ఇచ్చినా కూడా కొంతమందికి పడదు కాబట్టి అతని మీద కేసు పెట్టేంతవరకు కూడా వెళ్ళిపోతారు, ఒక పోలీస్ కేసులో ఇరుక్కుంటారండి. అప్పుడు తిను దారిలో వెళుతూ ఉంటుందండి తన భార్య. ఒక రోడ్డు మీద నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఒక ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ అండి. ఆ ప్రెగ్నెంట్ లేడీ తను నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో నడవలేక, అంటే చాలా కొంచెం పేదవాళ్ళు అనమాట, వాళ్ళ అమ్మ తను నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అలాగా అమ్మ నేను కొంచెం ఇంకాస్త బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి అని చెప్పేసి తను ఆగిపోతుంది, తనకి ఆయాసం వచ్చి ఆగిపోతుంది నడవలేక, ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ. అప్పుడు ఈ భార్యాభర్తలు మెడికల్ షాపు పెట్టుకున్న ఆవిడ భార్య తను చూస్తుందండి. చూసి ఏంటమ్మా ఏమైంది, ఏం కావాలి, ఎందుకు ఇలాగా రోడ్డు మీద నుంచున్నారు, ఏమైంది మీ అమ్మాయికి అని అడిగినప్పుడు, లేదమ్మా చేతిలో డబ్బులు లేవు, మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళుతున్నాము, ఇలాగా మా చేతిలో డబ్బులు లేవు, మేము ఇంకొంచెం దూరం వెళ్ళాలి, బస్ స్టాండ్ దాకా నడవలేకపోతుందని అన్నప్పుడు, అమ్మ అందులో ఏముంది నేను ఆటో ఎక్కించి పంపిస్తాను రండి అన్నప్పుడు, అమ్మ మనకు ఆటోకి డబ్బులు లేవు అన్నప్పుడు, లేదండి నేను ఇస్తాను ఆటోకి డబ్బులు మీరు ఎక్కండి అని చెప్పేసి ఆటో ఎక్కించి పంపించినప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తుందండి, అమ్మ నువ్వు చాలా వరకు కూడా మంచిదానివి, నీ మనసు అనేది చాలా మంచిది, దీర్ఘాయుషుగా ఉండు తల్లి అని చెప్పి, దీర్ఘ సుమంగళిగా ఉండు అని చెప్పి, దీర్ఘాయుషు కాదండి దీర్ఘ సుమంగళిగా ఉండు అని చెప్పి ఆ పెద్దావిడ చెప్పినట్టుగానే తను ఆశీర్వదించడం అనేది జరుగుతుంది. దీర్ఘ సుమంగళి అంటే ఏమవుతుందంటే తనకి తన భర్తకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అలాంటి ఒక ఆపద నుంచి బయటపడడం కోసం దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి దీవిస్తాం కదా, అలాగా ఉండు తల్లి అని చెప్పేసి ఆశీర్వదిస్తుంది. ఇంకా మాటలు విన్న తర్వాత తనకు అనిపిస్తుందండి, ఒక పెద్దావిడ మనకి ఇలా చెప్పింది కదా, నిజంగానే జరిగిందే ఇది అని చెప్పేసి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మెడిసిన్స్ ఏదైతే ఇచ్చారో తనకి ఆల్రెడీ కూడా ఒక స్కిన్ ఎలర్జీ ఉండడం వల్లే తన మెడిసిన్స్ ఏమీ రాంగ్గా ఇవ్వలేదని, తనకి హెల్త్ పరంగా తనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్లే తనకి ఇలాంటి ఒక ఎలర్జీ వచ్చింది అని చెప్పి అతన్ని అరెస్ట్ చేసిన వాళ్లే విడుదల చేయడం అనేది జరుగుతుందండి. నిజంగా మనందరం అనుకుంటామండి, మనం ఎలాంటి కార్యాలు చేస్తే మనం ఎలాంటి ఒక ఆపద నుంచి బయటపడతామో మనకు తెలియదు. కాబట్టి నిజంగా అండి చేసే ఒక్కొక్క పుణ్యకార్యానికి వెనకాల ఒక ఖచ్చితమైన ఒక కారణం అనేది ఉంటుందండి. ఈరోజు మనం ఈ పని చేస్తున్నాము అని అంటే అది భగవంతుడికి తెలియకుండా మనం ఏమీ చేయలేము. అందువల్ల మనం చేసే ఒక్కొక్క విషయం కూడా మనస్ఫూర్తిగా, చిన్న విషయం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి ఒక మనస్ఫూర్తిగా ఎవరికైనా సహాయం చేసి చూడండి, దాని వెనకాల ఒక పెద్ద కారణం అనేది ఉంటుందన్నమాట. అలాంటి ఆ వ్యక్తి మూలంగానే తన భర్తని తను కాపాడుకోగలిగిందండి. అదే మనకి బాబా ఈరోజు తెలియజేస్తున్నారనమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గూగుల్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.